ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఒక వర్స్ చూద్దాము. రోమా 8:28. ఇది మనందరికీ తెలుసు. నా యొక్క సాక్ష్యాన్ని చెప్పే ముందు కొన్ని వర్సెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఈ వర్సెస్ని బట్టే నేను ముందుకు నడిపించబడుతూ వచ్చాను. ముందుగా రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అదేవిధంగా యెషయా 64:4. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయ మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నా పేరు జెస్సీ ప్రశాంతి. మాది నెల్లూరు జిల్లా. డాడీ జాబ్ వల్ల తిరుపతిలో ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి. డాడీ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉన్నారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురం సంతానము. నేను మొదటి దాన్ని. చిన్నప్పటి నుంచి మా నాన్న చక్కగా చదువుకోవాలి, నేను మీకేం ఆస్తులు ఇవ్వలేను కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పేవాళ్ళు. మమ్మల్ని ఎంతో భయభక్తులతో పెంచేవాళ్ళు. మా నాన్న హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మారుమనసు పొంది రక్షణ పొంది బాప్టిజం తీసుకొని ప్రభులోకి నడిపింపబడ్డారు. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నన్ను దేవునిలో పెంచుతూ వచ్చారు. అయితే దేవుడి గురించి నామకార్థంగా ఉండేదాన్ని తప్ప అంత ఎక్కువగా ఎరగడం లేదు. నా స్కూల్ స్టడీస్ అయిపోయాయి. 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తున్నా. వాయిస్ క్లారిటీ అంటే రీసౌండ్ వస్తుంది. తెలుగు. చిన్నప్పటి నుంచి ఇలా ప్రభులో పెరిగాం కాబట్టి బాప్టిజం తీసుకోవాలి కాబట్టి 10th స్టాండర్డ్లో నా 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. రక్షణ మారుమనసు ఏమి లేకుండా తీసుకున్నాను. దాని తర్వాత ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను చాలా స్టూడియస్ అనమాట. ఎక్కడున్నా నేనే ఫస్ట్ రావాలి అలా ఉండేది నా ఇంటెన్షన్. ఇంజనీరింగ్లో కూడా నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. కానీ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ రాలేదన్నమాట. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, నాకు ఎక్కడ జాబ్ రాలేదు. ఎన్ని ఇంటర్వ్యూస్, నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చేది, నాకైతే వచ్చేది కాదు. నేను చాలా బాధపడేదాన్ని అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలి అనే కోరిక ఉండేది. ఇంజనీరింగ్ తర్వాత అటు వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంత కష్టపడి ఇంజనీరింగ్ చేసినందుకు ఒక జాబ్ వస్తే బాగుంటుంది బయట వెళ్ళేటప్పుడు అనే ఒక ఇంటెన్షన్ ఉండేది. అయితే దేవుడు నాకు ఒక జాబ్ అనుగ్రహించలేదు. అయితే నేను చాలా బాధపడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో దినములలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఈ వాక్యం నాకు ఎంతో నెమ్మది ఇచ్చిందనమాట. సరే, దేవుని చిత్తం ఏమైతే అది అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఇంకా నేను ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవ్వలేదు. ఎంబీఏ ఒక పీజీ చేసి యూపీఎస్సీకి వెళ్దాం అనుకొని ఎంబీఏ చేద్దామని ఎస్వి యూనివర్సిటీలో అప్లై చేసుకుంటే వచ్చింది. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను చెప్పాను కదా, నేను చాలా స్టూడియస్. ఎక్కడికి వెళ్ళినా ఒక టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి. నేను ఇంజనీరింగ్ చేశాను. ఐఐఎంస్లో కాకుండా ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాను. ఇక్కడ చేసినందుకు నాకు గోల్డ్ మెడల్ కావాలి, ఇలాగే ఆలోచించేదాన్ని. సో ఆ గోల్డ్ మెడల్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు సీనియర్స్ ఇంటరాక్షన్ అప్పుడు కూడా నేను చెప్పింది, వాళ్ళని అడిగింది ఒకటే, సార్ ఇక్కడ గోల్డ్ మెడల్స్ ఇస్తారని చెప్పారు, నిజంగానే గోల్డ్ మెడల్ ఉందా అని.
వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు, అట్లాంటివన్నీ మనకి రావు అని చెప్పారు వాళ్ళు. అరే గోల్డ్ మెడల్ రాకపోతే నేను ఇక్కడ ఎందుకు చేరాను, నా గోల్ ఏంటి, ఇక్కడ ఈ 2 years ఎలా గడపాలి అని చెప్పి ఆలోచించాను. సరే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను, గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. మనకి హెబ్రోన్ ఫెలోషిప్ లో చాలా చక్కటి వాక్యం అందిస్తూ ఉంటారు. మేము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే వాళ్ళం, మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. చర్చికి వెళ్లకుండా చదవటం జరగదు. ఎంత మండే ఎగ్జామ్ ఉన్నా కానీ సండే చర్చ్ అటెండ్ అవ్వాలి, ఈవినింగ్ యూత్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాతే చదువుకోవాలి మిగిలిన టైంలో. సో ఆ రకంగా మమ్మల్ని మా తల్లిదండ్రులు పెంచుతూ వచ్చారు. సో అదే ఫాలో అయ్యేదాన్ని. నాకు ఒకటి ఉండేదన్నమాట, చర్చ్ ఎగ్గొట్టి నేను చదివితే అందులో నాకు మార్క్స్ రావు అని చెప్పి. సో ఆ భయంతో వెళ్ళేదాన్ని. సో అలా వెళ్తున్నప్పుడు నాకు కొద్ది సమయమే ఉన్నప్పటికీ దేవుడు నన్ను కనికరించి నాకు గోల్డ్ మెడల్ ఇస్తూ వచ్చాడు ఎంబీఏలో. ఇదంతా నేను చెప్తున్నాను కదా, ఇక్కడంతా నాకు దేవుడు అంటే భయం ఉంది, కానీ సంపూర్ణ రక్షణ మారు మనసు లేదనమాట. ఎంబీఏ అయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఇది నా జీవితంలో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయో అశోక్ నగర్, అక్కడ మన హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో డాడీ ఫస్ట్ డే అక్కడికి తీసుకెళ్లి సిస్టర్స్ ని పరిచయం చేసి అక్కడ నన్ను వదిలిపెట్టేసి వచ్చారు. సో నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకునేది ఇదే, రోమా 8:28, దేవుడి మీదనే ఆధారపడ్డాను. ఫస్ట్ టైం తల్లిదండ్రులందరినీ వదిలేసి హాస్టల్లో ఉంటున్నాను, ఒక్కదాన్నే, ఎవరు లేరు. అది చాలా కొత్తగా ఉంది. కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడుతూ వచ్చానన్నమాట. చుట్టుపక్కల పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎలా అంటే ఎంతో మంది చాలా ఇయర్స్ నుంచి అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. చర్చ్ లో కూడా చాలా మంది కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, కోచింగ్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే ఇంతమంది ట్రై చేస్తున్నారు, వీళ్ళందరికీ రావట్లేదు, నా పరిస్థితి ఏంటి, రేపు పొద్దున రాకపోతే. సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, ఎంబీఏ చేశాను హెచ్వి యూనివర్సిటీలో, దాంతో పెద్ద జాబ్ ఏం రాదు. ఇక్కడికి వచ్చాను, ఇంక ఇదే, దేవుడు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఒక 4 years టార్గెట్ పెట్టుకున్నాను. డైలీ క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేదాన్ని. ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటది కదా మనకి, ప్రేయర్ మీటింగ్ ఉంటది, బైబిల్ స్టడీ ఉంటది, యంగ్ గర్ల్స్ మీటింగ్, అలా ప్రతిదీ క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు జాబ్ దేవుడు ఇవ్వాలి అని నేను చర్చికి వెళ్ళలేదు. అక్కడ దేవుడి యొక్క వాక్యం నన్ను అంతగా అట్రాక్ట్ చేసింది. నా లోన్లీనెస్ లో దేవుడు నాకు అసలు ఆ లోన్లీనెస్ లేకుండా ఎంతో హ్యాపీనెస్ అన్నమాట. నిజం చెప్పాలంటే నాకు ఆ 4-5 years ఏం తెలియదు, ఎటెళ్తాను ఏం చేస్తాను అనేది అయితే ఏమీ అర్థం కాని పరిస్థితి, కానీ ఎంతో నెమ్మది. ఎందుకంటే దేవుడి వాక్యం ద్వారా ఎంతో మంది స్పీకర్స్ వచ్చి మెసేజెస్ చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్క మెసేజ్ రాసుకునేదాన్ని, అది అలా హృదయంలో ఒక మాటన్నా ఇలా గుచ్చుకునేది. దేవుడు నాకు ఇస్తాడు, ఫస్ట్ డే నుంచి దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా నా ఫౌండేషన్ ఇక్కడ దేవునిలో ఎంతో స్ట్రాంగ్ చేస్తున్నాడు, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ రకంగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, నేను బ్యాప్టిజం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. సో ఇలా వాక్యం వింటూ ఉన్నప్పుడు నేను కరెక్ట్ పద్ధతిలో లేదు అని మరొక్కసారి నేను బ్యాప్టిజం తీసుకోవాలి అని అనుకున్నాను. నేను ఇలా చైన్ ప్రేయర్స్ కి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ సిస్టర్స్ చెప్పారు, అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడే నిన్ను నడిపిస్తాడు అని చెప్పి. సో ఆ రకంగా దేవుడు నా పాపాలని క్షమించాడు అనే నిశ్చయతతో ఆయన దగ్గర వాగ్దానాలు తీసుకొని మరొకసారి నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. దేవుడు నాతో ఐజయా 43:25 ద్వారా మాట్లాడుతూ వచ్చారు. నేను ఏవైతే మీకు వర్సెస్ చెప్తున్నానో అది ఒకసారి దేవుడు చూపించింది కాదు, పదే పదే అవి వచ్చేవన్నమాట. వాక్యంలో మెసెంజర్ వాళ్ళ చెప్పేవాళ్ళు, స్పీకర్స్ ఎవరైతే వస్తున్నారో, లేకపోతే గోడల మీద రాయటము, బైబిల్లో నేను డైలీ పోర్షన్ చదివేటప్పుడు, ఇలా వస్తూ ఉన్నవే నేను మీకు చెప్తున్నాను. సో ఐజయా 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. సో ఈ వాక్యం తీసుకొని దాని తర్వాత నేను బ్యాప్టిజం తీసుకున్నాను 2015 అక్టోబర్లో. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నేను దేవుడి కోసం నిలబడాలనుకున్నాను.
నేను జాబ్ వస్తుందా రాదా సెకండరీ థింగ్ అయిపోయింది నాకు. నేను దేవుడి కోసం నిలబడాలి అంటే నాకు ఎస్సీ ఉంది, నేను అది చేంజ్ చేసుకోవాలనుకున్నాను. రేపు నాకు జాబ్ వస్తుంది, నేను హిందూ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా పెట్టుకోవాలి, నాకు వద్దు అని చెప్పి నేను మా నాన్నగారికి చెప్పి మార్పించుకుంటాను నేను అని 2015లో నా క్యాస్ట్ బీసీసీగా మార్పించుకున్నాను. ఆ తర్వాతే నేను ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చాను అనమాట. మళ్ళీ చాలా ఫెయిల్యూర్స్. 2013 నుంచి ఏ ఎగ్జామ్ రాసినా కనీసం ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా నేను పాస్ అయ్యేదాన్ని కాదు. నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. నాకు చిన్నప్పటి నుంచి నేనేమో స్టూడియస్ అంటే చాలా బాగా చదివేదాన్ని, ఎప్పుడు ఫస్ట్ ఉండాలి అని ట్రై చేసేదాన్ని, మంచి మార్కులు వచ్చేవి, ప్రతిభా అవార్డు వచ్చేది, ఇలా అంతా ఉండేదాన్ని. కానీ ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్ గా ఫెయిల్యూర్ చూస్తూ కూడా దేవుని వైపు చూస్తూనే నిలబడ్డాను అక్కడ. ఎంతో మంది వచ్చి చెప్పేవాళ్ళు, ఇది దేవుని చిత్తం కాదేమో, నువ్వెందుకు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నావు అని. అలా అన్న ప్రతిసారి నేను ఏడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు అబ్రహాంనే చూపించేవాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు నువ్వు నమ్ము అని చెప్పి. సో ఆ రకంగా దేవుని వాగ్దానాలన్నిటినీ పట్టుకొని ముందుకు సాగాను. 2015 అయిపోయిన తర్వాత 16 అంటే నేను ఒక 4 ఇయర్స్ పెట్టుకొని వెళ్ళాను. 16కి ఆ 4 ఇయర్స్ అయిపోతుంది. 2016 డిసెంబర్ 31 గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు 31 ఆ నోటిఫికేషన్ చూసుకొని మనము 31 ఆల్ నైట్ సర్వీస్కి వెళ్తాం కదా. ఆల్ నైట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా వాగ్దానము నిర్గమాకాండం 14:14, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరక నిల్చుండి చూడండి. సో నేను యుద్ధం చేస్తాను, నువ్వు చూడు అని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా ఇందులో ఒక పోస్ట్ దేవుడు నాకు ఇస్తున్నాడు అని 100% నేను నమ్మాను. దేవుని మనం నమ్మితే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని మహిమపరచడానికే నేను ఈ ఉద్యోగంలో, అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఏదైతే బాధపడ్డానో ఆ స్ట్రగుల్లో దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, రేపొద్దున నాకు ఉద్యోగం వస్తే నేను ఎలా ఉండాలి, లోకానుసారంగా జీవించకూడదు, దేవుడి కోసం నిలబడాలి, నా యొక్క ప్రతి పని దేవుని గ్లోరిఫై చేసి దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి అనే దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చారు. సో అదే విధంగా నేను ఈ వాగ్దానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాకు దేవుడు ఒక ఉద్యోగం ఇస్తాడు, ఖచ్చితంగా ఒకటి వస్తుంది అని ప్రార్థిస్తూ ముందుకు సాగాను. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, నాకు టైం లేదు చదవటానికి, ఏం రాశానో కూడా నాకు లాస్ట్ లో తెలియదు. బట్ దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానం ఇచ్చిన ప్రకారము నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చారు. యోబు 5:8-9 దయచేసి ఒకసారి తీద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8-9. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. సో ఒక నిశ్చయత కలిగింది, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని. ఇది నేను ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు దేవుడిచ్చిన వాగ్దానము. నాకు రిజల్ట్స్ వచ్చే రోజు కూడా నేను ఉదయం నా డైలీ పోర్షన్ చదువుతూ ఉన్నప్పుడు కీర్తనలు 52:9, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ఈ వాక్యం వచ్చింది. నాకు రిజల్ట్ వచ్చే రోజు అది నా బర్త్డే కూడా. సో నేను ముందు నుంచి ప్రార్థిస్తున్నాను, నాకు తెలుసు నా బర్త్డే రోజు నాకు రిజల్ట్ వస్తుంది. ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినా కానీ, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను, ఇది దేవుని మహిమ కొరకే అని చెప్పి నేను అనుకున్నాను. ఆశ్చర్య రీతిగా నా బీసీసీ కేటగిరీలో దేవుడు నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ట్రైనింగ్ లో కూడా చాలా మంది చెప్తూ వచ్చారు, ఇది చాలా టఫ్ ట్రైనింగ్, నీ వల్ల అవుతుందా, ఎందుకు నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్నావు అని అక్కడ కూడా వెనక్కి లాగడం జరిగింది.
నేను మరలా దేవుడి వైపే చూశాను. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే నన్ను ముందుకు నడిపిస్తాడని. నేను చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ వహించాను, కానీ నాకు ఆటలు ఇంకా మిగతావేమి తెలియదు. నేను స్పోర్ట్స్ లో వేటిల్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. సడన్ గా ఇంత ట్రైనింగ్ చేయాలి అంటే ఇది నా వల్ల అవుతుందా? ఆల్రెడీ హాస్టల్లో ఉండి కోచింగ్ టైంలో హెల్త్ కొంచెం పాడైంది. వాటర్ ఏది పడితే అది తాగితే నాకు వెంటనే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆశ్చర్య రీతిగా నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. ఏ రోజు చిన్న దెబ్బ తగిలి పడిపోయి బెడ్ రెస్ట్ తీసుకుంది కూడా లేదు. చాలా మందికి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. కానీ దేవుడు, చర్చ్ ప్రేయర్స్, మా తల్లిదండ్రుల ప్రార్థనలు, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అంత ట్రైనింగ్ లో మాకు కొంచెం కూడా టైం ఉండేది కాదు. నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో, నేను ఇలా చేశాను ఇది నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. నేను ఏదైతే ఫౌండేషన్ అని చెప్తున్నాను కదా, నేను ఆ కోచింగ్ టైంలో హైదరాబాద్ లో ఉన్న ఆ 4-5 years నన్ను ఆ రకంగా జీవించడానికి నాకు సహాయపడింది అనమాట. నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అంత టైం లేకపోయినా డైలీ 3 times నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పడుకునేటప్పుడు. టైం ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, బట్ ఇది ఏ రకంగానూ నేను స్కిప్ చేయలేదు. అలా ప్రార్థన చేసుకోవడం వల్లే దేవుడు నన్ను కాపాడాడని నేను చెప్పగలను. అడవుల్లో మేము వెళ్లాల్సి వస్తుంది. ఒక 4-5 రోజులు ఫుడ్ అంతా మేము అక్కడే ఏదో వండుకోవాలి, ఏది ప్రాపర్ గా ఉండదు. కానీ అలాంటి సమయాల్లో కూడా అక్కడ కాలువలో ఉన్న వాటర్ తాగినా కానీ నాకు అది ఏ రకంగానూ ఎఫెక్ట్ చేయలేదు. సో అంత హెల్త్ ఇస్తూ దేవుడు నడిపించాడు. నేను దీనివల్ల మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి మనకి ఏదన్నా ఇస్తే రిమైనింగ్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. సో జాబ్ వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ ఏమి సాఫ్ట్, ప్రతిదీ మనం అనుకున్నట్లే ఏం అవ్వదు. అడ్డంకులు వస్తాయి. సాతాన్ ఎన్నో రకాలుగా మనం పడిపోయేలా చేస్తాడు. కానీ మన పునాది ఎప్పుడైతే బలంగా ఉంటుందో మనం మళ్ళీ తిరిగి లేస్తాం. ఎందుకంటే రుచి చూచి యెహోవా ఉత్తముడని ఎరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అనిపించదు. నాకు మాట్లాడడం అంతగా రాదు, కానీ నేను ఏదైతే ఎరిగానో అది మీకు చెప్తున్నాను. ఒక్కసారి దేవుణ్ణి రుచి చూసిన తర్వాత ఇంకా లోకంలో ఏది అంతకంటే హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఇప్పుడు నా పోస్టింగ్ వల్ల నేను 24 గంటలు చాలా బిజీగా ఉంటాను. చాలా సార్లు ప్రేయర్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ రోజులు ఎంత బాగున్నాయి, నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. ఆ రుచి నేను ఎరిగాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం బాధపడుతూ ఉంటాను అన్నమాట. ఇంతకు ముందు నేను ప్రభువులోకి రానప్పుడు డైలీ పొద్దున లేచి బైబిల్ చదవటము, చర్చ్కి వెళ్ళడం, ఫెలోషిప్ అంటే సహవాసం, ప్రార్థనలు, ఇతరుల గురించి ప్రార్థన చేయటము, ఇవన్నీ అంతగా ఇంట్రెస్ట్ ఉండేవేం కాదనమాట. చర్చికి వెళ్ళడం, రావడం అంతే. ఎప్పుడైతే ప్రభువుని ఎరిగానో నా అవసరాల కంటే ఇతరుల అవసరాల గురించి ఎక్కువ ప్రార్థించడం నేర్చుకోగలిగాను. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ లో చైన్ ప్రేయర్కి ఒక రూమ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 6 o'clock వెళ్ళేదాన్ని. అక్కడ ఒక 1 hour అందరి అక్కర్ల గురించి ప్రార్థించేదాన్ని. దేవుడు నా అక్కర తీర్చాడు. నా అక్కర గురించి నేను ఒక్కొక్కసారి ప్రార్థిస్తాను, దేవుడే చూసుకుంటాడని వదిలేసేదాన్ని. దేవుడు అలా వదిలేసేవాడు కాదు, మన హృదయాన్ని చూస్తాడు. మనం నిజంగా ఆయనకి ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది ఆయన చూస్తాడు. సో అందుకనే అందరికీ ఎంతో టైం ఉండొచ్చు, కానీ రోజు 6 o'clock to 7 o'clock నేను చైన్ ప్రేయర్కి వెళ్ళేదాన్ని. ఏ స్పెషల్ మీటింగ్స్ ఉన్నా అటెండ్ అయ్యేదాన్ని. ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మళ్ళీ నేను ఇంట్లో ప్రేయర్ చేసుకునేదాన్ని. ఆ మిగిలిన సమయంలోనే నేను చదువుకున్నాను. నేను దేవుణ్ణి మహిమపరచాలని అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాదు పర్సనల్ లైఫ్ లో కూడా, నా మ్యారేజ్ విషయంలో కూడా నేను వెయిట్ చేసి దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క వాగ్దానం తీసుకొని చేశాను. ప్రభునామమున మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం గనుక నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపరచడు.
పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా తల్లిదండ్రుల ప్రార్థనల వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నాను కాదు, అది నిజం. దివారాత్రులు వాళ్ళు నా గురించి ఎంతో ప్రార్థించారు. నాకు ఏది అంత సులభంగా రాలేదు. ప్రతిదీ దేవుడు నన్ను ఒక స్ట్రగుల్ నుంచి పోనిచ్చి నేను అందులో ఏం నేర్చుకోవాలో నేర్పించాకే నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారంటే దానికోసం నిలబడాలి. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.